హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. 24 hours వాళ్ళు భూమి లోపల ఉండాలి. దాన్ని లోపలికి పంపించి మరి చూడబోతున్నాము. అయితే లేదు రిచ్ రిచ్ లాగానే ఉంటే పేదోళ్ళకు పేదోళ్ళ లాగానే ఉంటుంది. కుక్ చేయబోతున్నాం. అల్లాయి అనుకుంటే ఏం రాదు. మేము వాటర్ ప్లేస్ లో ఏం యూజ్ చేయబోతున్నాం అంటే థర్మాకోల్. ఈ వీడియోలో ఒక క్రేజీ ప్రాంక్ అయితే ప్లాన్ చేసినాం. వీడియోలో ఈ వెహికల్స్ అన్నిటిపైన మేమైతే 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. కూడా సైకిల్ పైన ఇస్తున్నాం. సైకిల్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే మేము ప్రాంక్ కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే తెప్పించాం అన్నమాట. అశాక్ చెప్పున్నారా? బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెన్ విత్ మైండ్స్. నేనేంది మెన్ విత్ మైండ్స్ అని అనుకుంటారా? సో మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ని మనం 6th January 2022 రోజు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో క్రియేట్ చేసినప్పుడు మన ఛానల్ పేరు వచ్చేసి మెన్ విత్ మైండ్స్ అన్నమాట. 6th January రోజు మనం ఛానల్ని క్రియేట్ చేసాం అండ్ 7th రోజు మనమైతే ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేసాం. ఫైనల్గా 9th January రోజు మనకైతే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం. కంప్లీట్లీ మనకైతే 2 months టైం పట్టింది మన ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకోవడం కోసం. సో ఆ టైంలో మన దగ్గర ఉన్న ఈక్విప్మెంట్ ఏంటంటే ఒక కెమెరా ఉంది, ఒక గోప్రో ఉంది అనమాట. అండ్ మొబైల్ కెమెరాస్ ఉన్నాయి, అవి వచ్చేసి యూజ్లెస్ అనుకోండి. సో మాకు ఒక కెమెరా కావాలి, ఇంకొక కెమెరా, దాంతో పాటుగా ఇంకొక డ్రోన్ కావాలని చెప్పేసి మేము ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. చిన్న బ్రేక్ వచ్చేసి అది చిన్నగా అయితే ఉండలేదు, 1 week 2 weeks అయితే ఉండలేదు, ఏకంగా 43 days అయితే బ్రేక్ రావడం జరిగింది. ఈ 43 days బ్రేక్లో ఎక్స్పెరిమెంట్స్ పైన మేము ఎంతైతే ఖర్చు చేయాలనుకున్నామో ఆ అమౌంట్ని మొత్తం సేవ్ చేసాం. ఆ తర్వాత ఇంకాస్త అమౌంట్ దానికి యాడ్ చేసి కంప్లీట్గా మేమైతే ఇంకొక 1 more బ్రాండ్ న్యూ కెమెరా ప్లస్ డ్రోన్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో 13th September అయితే గైస్ మేమైతే కమ్బ్యాక్ అయిపోయాం. 13th September నుంచి టిల్ నౌ ఈ రోజు వరకు ఇట్స్ బీన్ 79 days. ఏ రోజు కూడా మేమైతే ఏ వీడియోని కూడా స్కిప్ అయితే చేయలేదు. ప్రతిరోజు వీలైతే 2, 3, 4 వీడియోలు కూడా మేమైతే అప్లోడ్ చేసాం, కానీ ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు మేము స్కిప్ అయితే చేయలేదు. సో ఇదే జర్నీలో 23rd October రోజు అయితే మనం మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్కి గాను యూట్యూబ్ వచ్చేసి మనకైతే ఈ సిల్వర్ ప్లే బటన్ పంపించింది అనమాట. ఇది మాకు ఒక్కరికి మాత్రమే కాదు, మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి గాయస్ ఇదైతే అంకితం అన్నమాట. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డ్రై ఐస్ అంతా మనం వాటర్లో వేసినట్లయితే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ డ్రై ఐస్. ఒక్కరిని మాత్రమే కాదు, అన్న కూడా ఆయన మీద కూర్చున్నాడు మొత్తం వచ్చి. ఫైనల్ గా మనం అయితే 4 lakh people ఫ్యామిలీ అయితే అయిపోయామన్నమాట. సో ప్రాసెస్ పైన వర్క్ అయితే చేసాం, బట్ సక్సెస్ కాలేదు. అన్ని వర్క్ అవుతాయని లేదు, కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్ అయితే కావడం జరుగుతుంది. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఒక ప్రాసెస్ మాత్రమే ఫెయిల్ అయింది అండ్ సక్సెస్ రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మీకు వాటర్ లెక్క అనిపిస్తున్నాయి కావచ్చు, కాకపోతే మేము డిజాల్వ్ అయితే అయిపోయింది. డిజాల్వ్ అయిపోయి ఈ విధంగా మనకి వాటర్ అయితే ఇవ్వచ్చు, బట్ డింపిగాడు ఇస్తలేడు, ఆట ఆడిపిస్తాడు. జింగ తాకిందా కావాలని గుర్తింటారా వీడు. రక్తం వెళ్తుంది, నీళ్ళు తీసుకురా. ఇగో 97, 98. సక్సెస్ఫుల్ గా గైస్ 3 సంవత్సరాలు పొద్దున్న దాకా తెల్లని దాకా కష్టపడ్డ తర్వాత 1 million అయితే హిట్ చేసినాం. మటన్ తినేటప్పుడు కూరగాడు విజ్జిగాడిద్దారు, వీళ్ళు కొద్దిగా ఆదాయం వరకల్లా వాడు మొత్తం హట్ అయిపోయినా అనమాట.
ఓకే గాయస్, నో ప్రాబ్లం. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అనేది ఒక బ్రాండ్ ఎవ్వరు లేకుండా నడుస్తుంది. వీళ్ళు ఉన్నారు, నీకు బ్యాక్గ్రౌండ్ కనిపించే వాళ్ళు సంవత్సరం తర్వాత ఎవరు ఉండడు కావచ్చు, నేను కూడా ఉండగావచ్చు. నాకు కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి, సినిమాలో అవకాశాలు వస్తున్నాయి, సినిమాలో పోతున్నా చేస్తున్నా. తర్వాత నేను ఆ ఇండస్ట్రీకి పోతా కావచ్చు. ఒకవేళ నేను లేకుంటే మన వాళ్ళు వీడియోలు తీసి పెడతారు. నేను మొన్నదాకా మా నాన్న ఆపరేషన్ చేసి నేను లేను, ఇవి పెట్టలేదా వీడియోలు గట్టి నడుతూనే ఉంటుంది. నేను లేకుంటే నేను ఇంటనే నడుతుంది, నీ అవ్వ నేను లేకుంటే నడవ అంటే కాదు. తర్వాత అరే మనల్ని కావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక 10,000 పీపుల్ ఉన్నా సరే, ఒక 20,000 పీపుల్ ఉన్నా సరే, వాళ్ళ కోసం కష్టపడచ్చు కదా, వాళ్ళ కోసం చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు కొంచెం మోటివేటివ్గా అయితే వచ్చింది అనమాట. సో ఎటువైతే పెట్టేద్దాం, ఏమైతే అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. మొత్తం అనిపిస్తుంది ఏదేమైనా సీక్రెట్ రూమ్స్ మేకింగ్. లోపలికి వచ్చిన ఒక 5-10 నిమిషాలు అవుతుంది, ఉడకపోతుంది ఘోరంగా. అదే ఏడున్నరా ఏడే దంచుకున్నా అంటున్నాను. 100 గ్రీన్ ఫుడ్ ఐటమ్స్ ఈటింగ్ ఛాలెంజ్. పనిష్మెంట్ గారా వాడేది. ఇప్పుడు వరకు మనం తిన్న గ్రీన్ ఐటమ్స్ అన్నిట్లలో ఈ వీడియో కోసం 35,000 రూపీస్ గోప్రో, 5,000 రూపీస్ లైట్, 40,000 రూపీస్ అయితే రిస్క్లో పెట్టి లోపలికి పంపిస్తున్నాం. ఏదైనా జరగచ్చు, మెల్లమెల్ల రాళ్ళ దళకు కూడా పోతుంది. ఇప్పుడు దీని లోపలికి అయితే మన సెటప్ని అయితే పంపించబోతున్నాం. దేనికోసం ఒక కోచే కొడవలు నిలబెట్టుకున్నట్టు ఆ సిచ్యువేషన్లో అప్పుడు అయిపోయింది. ఇక లైట్ మొత్తానికి అయితే మొత్తం దీనికి వచ్చేసినాం. నాకు కూడా ఉంటుంది ఓల్డెన్ డేస్ రావాలి, తిరిగి రావాలి, అంత ఒక స్క్రీన్ మీద ఉండాలి అని. కానీ అది జరిగినప్పుడు చూసుకుందాం. అలాంటి వాతావరణం రాదనిపిస్తుంది నాకైతే. రెడీ అయిపోయింది, ఇక్కడ నుంచి వాళ్ళని చూడగలుగుతారు. ఫోటో చచ్చిపోయినట్టు గోరి ఛానల్ కొత్త వచ్చే వరకు డింపియాడు నేను కాకపోతే క్యాంపింగ్ స్టైల్లో అయితే వీడియో షూట్ చేయబోతున్నాము. అరే గల్లు ఉందా ఫర్ ద ఫస్ట్ టైం గాయస్, ఒక సింహం అయితే లైవ్ లో చూస్తున్నాము. అన్న బయట టైగర్ రా, ఒకటి తినతట్టుందన్న. ఒక్కడిని మాత్రమే కాదు, అన్న కూడా ఆయన మీద కూర్చున్నాడు. మొత్తం వచ్చి 4 lakh పీపుల్ ఫ్యామిలీ అయితే అయిపోయామన్నమాట. సో